ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో మీకు నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు తిన్న డిఫరెంట్ ఫుడ్ ప్లేసెస్లో ఫుడ్ వ్లాగ్, అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో, అంటే అన్నీ షూట్ చేయలేదు, బట్ వెళ్ళిన ప్లేసెస్ని తిన్న ఫుడ్ని మీకు చూపించబోతున్నాను. అందులో కాశ్మీరీ ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఉంది. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇదైతే శ్రీనగర్లో పోలో వ్యూ మార్కెట్ అని ఉంటుంది. అక్కడ వన్ ఆఫ్ ద ప్లేస్ షాపింగ్ చేయడానికి. అది ఆ పోలో వ్యూ మార్కెట్ దగ్గర మేము అడిగాం అనమాట. వెళ్ళేటప్పుడే కనుక్కుని వెళ్తే ముఘల్ దర్బార్ అని చెప్పి కాశ్మీరీ ట్రెడిషనల్ ఫుడ్ అది బాగా దొరుకుతుందని చెప్పారు. అందుకని చెప్పి ఆ ముఘల్ దర్బార్కి వెళ్ళాము. ఇక్కడ కంపల్సరీ తినాల్సిన ఐటమ్ ఏంటంటే, కాశ్మీర్ వెళ్ళినప్పుడు వాజ్వాన్, కాశ్మీరీ స్పెషల్ వాజ్వాన్. ఇది కంప్లీట్ నాన్ వెజ్ డిష్ అనమాట. కంప్లీట్గా మటన్తో చేస్తారు. ఆ వాజ్వాన్ సర్వింగ్ చేసే ప్లేట్, దాని మీద అలా ఇత్తడితో చేసిన మూత అలా బోర్లించి తీసుకొస్తారు. అది ఎలా ఉంటుందంటే మన గుళ్ళో తల మీద పెడతారు, చూడటానికి అలా అనిపిస్తుంది చూడగానే. సో డెఫినెట్గా ఇక్కడికి వస్తే మాత్రం ఈ వాజ్వాన్ ట్రై చేయండి. అందులో ఏముంటాయో ఇతను చెప్తారు, వినండి. एक तो कबाब रहता है, तो चिकन का एक पीस रहता है, चांप का आधा पीस रहता है, बकरे का, तो मेथी मास यानी कीमा टाई, तो उसके अलावा ये 4 आइटम आ गए. रिश्ता मटन वाला रेड ग्रेवी में, रोगन जोश 1 पीस, रिश्ता 1 पीस, गुश्ताबा 1 पीस, और मटन बॉल व्हाइट ग्रेवी में, दही की ग्रेवी, और मिर्ची कोरमा 1 पीस, और प्लेन पुलाव. ఓకే, దట్ ఈస్ వాజ్వాన్. जी అది చెప్దామా? कहाँ से విన్నారు కదా, టోటల్గా 8 ఐటమ్స్, పులావ్ రైస్ కాకుండా 8 ఐటమ్స్ సర్వ్ చేస్తారు. అందులో ఒకటి చికెన్ ఉంటుంది, రిమైనింగ్ అంతా మటనే. మటన్ కీమా, మటన్ బోటీ, మటన్ కబాబ్, మటన్ రిస్తా, మటన్ రోగన్ జోష్, మటన్ కుర్మా, ఇంకోటి ఏదో చెప్పారు, విన్నారు కదా, అది నాకేంటో గుర్తు రావట్లేదు ఆ పేరు. దాంతోపాటు సైడ్ డిష్గా ఈ రాడిష్ చట్నీ, కొంచెం రాడిష్ని రఫ్గా గ్రైండ్ చేసి పెరుగుతో లైట్గా కొంచెం పెరుగుతో మిక్స్ చేసిస్తారు ఈ రాడిష్ చట్నీ. అవి కాకుండా మనకు అక్కడ కంపల్సరీ వేరే కావాలంటే చాలా ఆప్షన్ ఉంటుంది, కానీ కాశ్మీర్ స్పెషల్ అంటే వాజ్వాన్ అంటే ఇంక అక్కడ మస్ట్ ఈట్ అనమాట. చాలా ప్లేసెస్లో దొరుకుతుంది ఇది. సో అక్కడ మాకు చెప్పింది ఏంటంటే, మీకు మంచి లోకల్ ఫుడ్ మంచి టేస్టీగా కావాలంటే పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళటం కన్నా కూడా చిన్న ప్లేసెస్లో స్ట్రీట్లో చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పారు. సో అలా మేము కనుక్కొని రివ్యూస్ చేసి ఒక 10 మందిని కనుక్కొని వెళ్ళాము. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినడం అంత సేఫ్ కాదు కదా. వాజ్వాన్ అబ్బి ఆర్డర్ చేశాడు. వాజ్వాన్ దాంట్లోకి రాడిష్ చట్నీ ఇచ్చాడు, మూలి కంప్లీట్ ఫుల్ నాన్ వెజ్ విత్ బిర్యానీ రైస్, చికెన్, సీక్ కబాబ్. ఇదేంటో మరి నాకు తెలీదు. సో చూద్దాం. వెజిటేరియన్ ఏం లేదా? వెజిటేరియన్ కూడా తీసుకొస్తే. एक मिनट बोले भाई. रिश्ता नहीं, रिश्ता होता है वो लेडीज का रिश्ता. हाँ, ये हो गया नहीं सॉरी, ये हो गया रोगन जोश, ये हो गया मिर्ची कोरमा, ये हो गया गुश्ताबा विद योगर्ट सॉस. दिस इज आल्सो मटन मीनस का. ये तो प्लेन पुलाव है. दिस इज फॉर मी. नहीं आप ये भी खा रही हैं तो कहाँ वेजिटेरियन हो गई. दिस इज मूली, ये चटनी है. तो आप पहले वो खाएं तीनों बांट कर, फिर उसके बाद ये, ओ लाइन. ओके भाई. तो जो आपने खाया वो चांप है, कबाब, वो चिकन का 1 पीस, इसको कहते हैं मेथी मास, छोटा जो कीमे की तरह. ओके, क्यों नहीं. तो मेरे पास दम आलू है. हाँ, दम आलू है, मगर इस वक्त नहीं मिल सकता. ओके नो प्रॉब्लम, थैंक यू. గివ్ మీ వన్ స్మాల్ స్పూన్. పెద్దగా ఉందండి. వావ్, మీట్ మేళ. ఇది నాది. దిస్ ఈజ్ మైన్.
ఈ ప్లేస్ అనే కాదు, వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ పక్కన పెడితే వాళ్ళ హాస్పిటాలిటీ, వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ అది చాలా బాగుంది నిజంగా. మేము చాలా థ్రిల్ అయ్యాం, ఏంటి వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అక్కడ భవిష్యత్ ఉండట్లా తింటుందో. ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే బయట నుంచొని మనకు ఆటో దొరక్కపోయినా మనల్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కడో వేరే ప్లేస్ నుంచి వచ్చారు అని చెప్పి. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే మనల్ని పలకరించి మీరు ఎక్కడి నుంచి అని అడిగి, మీరు దేనికి ఎందుకు ఏమైనా వెయిట్ చేస్తున్నారా, ఏమైనా కావాలా అని అడిగి, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అని అడిగితే ఆటో వాళ్ళని పిలిచి, మనకు ఆ ప్లేస్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్పొచ్చు, అందుకని చెప్పి అది బేరం చేసి మీరు ఎంతే ఇవ్వండి వాళ్ళకి అని చెప్పి ఆటో ఎక్కించి వెళ్ళారు. అది రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ తర్వాత అయితే ఇది మేము స్టే చేసిన హోటల్లో బ్రేక్ఫాస్ట్ బఫే అనమాట. సో ఇక్కడ జనరల్గా బ్రేక్ఫాస్ట్లో జనరల్ అన్ని చోట్ల లాగానే ఎగ్, ఫ్రూట్స్ ఉంటాయి, జ్యూస్ ఉంటుంది, పొటాటో వెజ్జెస్. అబ్బా అక్కడ పొటాటో బాగా తింటారేమో, అక్కడ నార్త్లోనే జనరల్గా ఆలు యూజ్ చేయడం ఎక్కువ. పొటాటో వెజ్జెస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ చోలే కూర అండ్ పూరీలు మస్ట్, ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇంకా మన సౌత్ ఇండియన్ ఏంటంటే ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది. బట్ ఆ ఇడ్లీ ఉప్మా చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. కొత్తగా ఏమైనా కొత్త రకం ఇడ్లీ, కొత్త రకం ఉప్మా తినాలంటే మాత్రం తినాలి. ఇడ్లీ వెజిటబుల్ ఇడ్లీ లాగా ట్రై చేస్తారు. అండ్ ఉప్మాలో కూడా ఏంటంటే బాగా క్యాప్సికమ్ వేసేసి, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసి చేస్తారు. సో మనకంటే అది అలవాటు ఉండదు కదా. అండ్ మస్ట్ ఈట్ ఏంటంటే ఆలూ పరోటా, ఆనియన్ పరోటా, నెక్స్ట్ గోబీ పరోటా. ఈ 3 ఉంటే మాత్రం కంపల్సరీ తినాలి. చాలా బాగున్నాయి. అండ్ నేను వేరే ప్లేసెస్లో కూడా తిన్నాను ఆలూ పరోటా, అస్సలు ఉంది టేస్ట్. బేసిక్గా నాకు ఆలు అంటే ఇష్టం ఉండదు, నేను పొటాటో చాలా తక్కువ తింటా. ఆలూ పరోటా అండ్ గోబీ పరోటా తిన్నాను ఒక ప్లేస్లో, ఇక్కడ కాదు. మేము గుల్మార్గ్ వెళ్ళేటప్పుడు ఆన్ ది వే ఒక చోట చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అంటే, అక్కడ ఆగాం అనమాట. అక్కడ తిన్నాను ఆలూ పరోటా. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ పరోటా నేను నా లైఫ్లో తిన్న వాటిల్లో. ఢిల్లీలో పరాటా బజార్ అని ఉంటుంది, అక్కడ ఒకసారి తిన్నాను నేను. అక్కడ 1 year ఉన్నానని చెప్పాను కదా, ఆ టైంలో తిన్నా. ఆ తర్వాత నేను మళ్ళీ తింది ఇష్టంగా అంటే మొన్న కాశ్మీర్ వెళ్ళినప్పుడు, బికాజ్ ఐ డోంట్ లైక్ ఆలు. సో చాలా అంటే చాలా బాగా ఉంది. అండ్ శాండ్విచ్ కూడా మస్ట్ ఉంటుంది. సో శాండ్విచ్ అయితే భవిష్య ఓన్లీ శాండ్విచ్లే భోజనం చేసింది అక్కడ ఉన్నన్ని రోజులు, మార్నింగ్ టైం ఎక్కువ శాతం. సో ఇంకా మనం కావాలంటే వాళ్ళు ఆఫర్ చేస్తారు కదా. నేనైతే అన్ని హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ బుక్ చేసుకున్నాను ఒక 3 daysకి. ఒక 3 daysకి వచ్చి బయట ట్రై చేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయలేదు, బయట టేస్ట్ చూద్దామని. అండ్ ఇది వచ్చేసేసి పెహల్గామ్లో అనమాట. పెహల్గామ్లో లంచ్. కాశ్మీరీ ఖానా గిన్నె, ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ కడీ పక్కా. ఐ లవ్ దిస్. ఢిల్లీలో ఉన్నప్పుడు క్యాటరింగ్ భవిష్యత్ పెడతా ఉంటాను. ఇది కాశ్మీరీ స్పెషల్ దమ్ ఆలు. భవిష్యత్ కూడా కాదు అయినా అదొక జీరా రైస్. ఆలూనే పొటాటో, చూడు అండ్ ఇంకోటి కాశ్మీర్లో స్ట్రీట్ ఫుడ్లో మనకి ఇంకొకటి వెరైటీగా అనిపించేది ఏదన్నా ఉంది అంటే ఇదిగోండి. ఇది వీళ్ళు ఒక రవ్వతో ఒక హల్వా చేస్తారు, కుంకుమ పువ్వు వేసి పైన ఆల్మండ్స్ వేసి. అండ్ మైదా పిండిని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకుంటారు. ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, వుడెన్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద ఆ మైదా పిండిని చేత్తో అలా రోల్ చేసేసి, ఎంత అంటే చేస్తున్నాడు కదా చూడండి, అలా మొత్తం ఆ ప్లాట్ఫామ్ అంతా వచ్చేంత రోల్ చేసేసి దానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేసి, అదొక ఎంత ఆర్టిస్టిక్గా చేస్తాడంటే, ఇది వచ్చేసరికి శ్రీనగర్ మార్కెట్లో అనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అలా హోల్స్ పెట్టేసేసి దాన్ని జాగ్రత్తగా దాన్ని అలా పట్టుకొని కాగుతున్న నూనెలో వేస్తారు. అది నూనె నెయ్యో నేను అడగలేదు, బేసిక్గా అందులో వేసి పూరీలాగా అలా కాలుస్తారనమాట. ఈ పూరీని ఆ హల్వాతో తింటారు. ఆ హల్వా ఒట్టి తింటేనే చాలా బాగుంది, చాలా మైల్డ్, ఎలా అంటే లైక్ తక్కువ షుగర్ వేసి చేస్తారు, దాన్ని ఆ పూరితో తింటారు. సో ఇదొకటి మస్ట్ ఈట్ ఫుడ్. అండ్ ఇంకోటి కాశ్మీర్లో స్పెషల్ వచ్చేసి కబాబ్స్. అబ్బా
ఈవినింగ్ టైంలో ఎవరన్నా కాశ్మీర్ వెళ్ళితే మాత్రం అక్కడ కబాబ్స్ అవి అమ్మేది, దీని పేరు ఏదో ఉంది, మార్కెట్ పేరు నాకు నోట్లో వస్తుంది కానీ బయటకి, మాకు ఇది కూడా క్యాబ్ అతనే చెప్పాడు ఆ ప్లేస్ పేరు. అక్కడ ఓన్లీ ఈ కబాబ్స్ అమ్మే స్ట్రీట్ ఉంటుందన్నమాట. మనకి వెజ్ కూడా ఉంటాయి, పన్నీర్, మష్రూము, అలాగే ఫ్రూట్స్. సో అక్కడ మస్ట్ ఈట్ అనమాట ఇది కూడా. ఇంకోటి మనం అక్కడ మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఒకటి ఏంటంటే స్ట్రీట్ మీద పెట్టే టీ. నైట్ టైం 10-10:30 అప్పుడు గజ 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 వణికే చలిలో వేడి వేడి టీ. ఇదైతే మా హోటల్, మేము దిగిన హోటల్కి ఒక 50 feet దూరంలో ఈ టీ స్టాల్ అనమాట. ఏం లేదు, ఒక చిన్న బండి, అప్పటికప్పుడు వేడివేడిగా చక్కగా పెడతా ఉంటాడు. టీ దొరుకుతుంది, కావా, కాశ్మీరీ కావా దొరుకుతుంది. నాకు బాగా చలేస్తుంది. నాకు హోటల్ వాళ్ళు టీ తెచ్చేస్తున్నారు కానీ ఆర్డర్ చేస్తే అది నాకు రూమ్కి వచ్చేసరికి నాకు చల్లగా అనిపిస్తుంది, తాగిన ఫీల్ రావట్లేదు. సో నేను కంపల్సరీ బయటికి వెళ్ళి తాగుతానని చెప్పి అడిగి, ఎలాగూ వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పి మేము దిగిన హోటల్ దగ్గరలో వెళ్ళాం అనమాట. సో ఇది కూడా మస్ట్, సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది కూడా. ఇది వచ్చి పెహల్గాంలో అనమాట. మేము స్టే చేసిన వుడ్ స్టాక్ హోటల్లో నైట్ మంచి దాల్ చావల్, ఆ చలికి, బాగా చలి కదా, ఆ చలికి వేడివేడిగా సూపు, రోటీ, అండ్ అక్కడ స్పెషల్ అంటే ఏంటది, బటర్ చికెన్ ఒకటి, పనీర్ బటర్ మసాలా ఒకటి, అట్లా అక్కడ తిన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ వెళ్తే కంపల్సరీ ట్రై చేయాల్సిన ఐటమ్స్లో ఉన్న ఐటమ్ ఏంటంటే హరీసా. హలీం తెలుసు కదా మనకి, మటన్ హలీం అని చేస్తారు. మటన్ని 7-8 గంటలు ఒక గిన్నెలో వేసి కింద ఫ్లేమ్ పెట్టి బీట్ చేస్తా కుక్ చేస్తారు. సేమ్ అదే, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఇది, సేమ్ బట్ లుక్స్ లైక్ హలీం అనమాట. దీన్ని హరిసా అంటారు. ఇది వచ్చేసి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటారంట బాగా. సో మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, అవి తింటాను అంటే అక్కడ ఏంటంటే సేమ్ హలీం వండే దానిలాగానే ఇట్లా బౌల్స్ అట్లా ఫిక్స్ చేసేసి ఉంటాయి, వండే పాత్రలు. దాంట్లోనే నైట్ 10 o'clockకి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4 or 5కి అవుతుందంట వండడం. అయ్యాక సర్వింగ్ స్టార్ట్ అవుతుంది 5కి సర్వింగ్ స్టార్ట్ చేస్తే 10 కల్లా మొత్తం అయిపోతుందంట. ఎలా అంటే చూడండి, ఆ హరిసా అలా ప్లేట్లో పెట్టి డ్రై ఫ్రూట్స్, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, బాదాము, క్యాష్యూ కొంచెం మధ్యలో వేసి దాని మీద కొంచెం ఈ మటన్ కబాబ్ ఉంటుంది కదా, ఆ కబాబ్ అలా పెట్టిస్తారనమాట. దాన్ని వాళ్ళు బ్రెడ్తో తింటారు. సో వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ బ్రెడ్డే. ఆ బ్రెడ్లోకి ఇలా పికిల్స్, కానీ ఈ హరిసా వచ్చేసి వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అంట. సో డెఫినెట్గా ఎవరైనా కాశ్మీర్ వెళ్తే, మటన్ లవర్స్ అయితే, మటన్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ హరిసా ట్రై చేయండి. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి మా క్యాబ్ అతను తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది, అక్కడ ఫుడ్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. సో అక్కడ ఈ హరిసా టేస్ట్ చేసాం. సో అదన్నమాట ఇవాల్టి ఫుడ్ వ్లాగ్. బాయ్.